హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. సెలబ్రేట్ చేయడం ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రేపు బర్త్డే ఉంది అన్నది, అందుకే అడ్వాన్స్ గా స్వీట్ తీసుకొచ్చిన బ్యాండ్ కట్టినాము. కొన్ని వేసి కోయిత అంటారు ఎల్లమ్మ తల్లి కోసం రేపు పొద్దున బర్త్డే రోజు అన్నకు. ఎవ్రీ ఇయర్ ఎట్లా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంకా ఎవరైనా గుడికి వెళ్తాం అన్న, గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి పంతుల దగ్గర అర్చన చేపిస్తాం 150 పెట్టి. ఇంకా మిడిల్ క్లాస్ మనం ఉన్న కాడికి మనం చేసుకుంటాం అంతే. ప్రోగ్రామ్స్ ఏంటి రేపు? రేపు ఇంకా బర్త్డే ఉంది కాబట్టి పొద్దున్న ఫస్ట్ గుడికి వెళ్తాం. ఇంకా ఎల్లమ్మ తల్లికి గుడికి వెళ్ళి ఎల్లమ్మ తల్లిని వెళ్ళి మొక్కి కొన్ని కోసి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని కొంచెం కొబ్బరికాయ కొట్టి మొక్కు తీసుకుంటాము. అన్నకు ఆశీస్సులు ఇవ్వాలి. సీఎం డిప్యూటీ సీఎం అయ్యింది సంతోషం. ఫ్యూచర్ లో సీఎం కూడా కావాలి. ఓది సినిమాతో మంచి విజయం సాధించాలి. మాకు అరార వీరమల్లు కొంచెం అనుకున్న స్థాయి రాలేదు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. ఓజితో రికార్డులు బద్దలు కొడుతుంది పక్క 100%. సుజిత్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఓది సినిమా మాకు ఫుల్ మిస్ అవుతుంది అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. ఏపీకి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం గారు అతను ఎంత కాదన్నా మనం అతను గౌరవించుకోవాలి. రేపు అతని పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ అందరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ కి ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా ముందు ఇంకా మంచిగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా డిప్యూటీ సీఎంగా కాకుండా ఇంకా మంచి పదవులు అధిరోహించాలి, మంచిగా జనాలను చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్.